Hello, hi everyone. Welcome to Maths class, 10th class, 4th chapter, pair of linear equation. Pair of linear equation. Linear equations in two variables. సో ఈరోజు మనం 4th చాప్టర్లోని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? వాట్ ఈస్ అ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎనీ ఈక్వేషన్ of the form ax plus by plus c is equal to 0 or ax plus by is equal to c, where a comma b comma c are real numbers. Real numbers means rational and irrational numbers are called real numbers. So and where at least one a or b are not 0. ఏ కానీ బి కానీ మనకు 0 కావద్దు. అండ్ ఆల్సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఓకేనా? మరి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్లో మనం బిట్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ లీనియర్ ఈక్వేషన్. ఇందాక ఏం చెప్పుకున్నాం? లీనియర్ ఈక్వేషన్ అంటే దాని డిగ్రీ కూడా 1 ఉండాలి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డిగ్రీ ఎంత? 1. ఆ కండిషన్ ప్రకారము ఇక్కడ ఏమంటుండు? నాట్ అంటుండు. సో ఇక్కడ ఇది అన్నీ కూడా డిగ్రీలు 1 ఉన్నాయి కాబట్టి ఓకే. ఇక్కడ డిగ్రీ ఇక్కడ 2 కనిపిస్తుంది కాబట్టి ఇది రాంగ్ అన్నట్టు. అంటే రాంగ్ అంటే దీనికి రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సో నౌ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటుండు. ఇక్కడ ఏమంటుండు? 1 వేరియబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. 1 వేరియబుల్ అంటే ఒకటే వేరియబుల్ ఉండాలి. సో ఇందులో ఎక్స్ వై ఉంది కాబట్టి ఇది కాదు. సెకండ్ వన్ 2t ప్లస్ 5. ఓకే, ఇది ఉంది. నెక్స్ట్ ఇందులో కూడా ఇది 2 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ ఏమన్నాడు? లీనియర్ ఈక్వేషన్ అన్నాడు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 1 వేరియబులే ఉంది కానీ ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇది కూడా క్వాడ్రటిక్ ఈక్వేషన్ అవుతుంది. 2t మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ 5. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. 2t మైనస్ 1 ప్లస్ 2t మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 4t మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 2t ఉండాలి. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. సో సింపుల్ క్వశ్చన్ ఇది. 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 18. సో మీకు ట్రాన్స్పోజ్ రూల్స్ తెలుసు కదా. ఇక్కడ మల్టిప్లై ఉంది కాబట్టి ఇటు వెళ్తే ఏమవుతుంది? బై అవుతుంది. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 18/2. దట్ ఈక్వల్స్ టు 2 9s 9 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్లో మనం సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది. సో సాల్వింగ్ ఈక్వేషన్స్లో ఈ విధంగా చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ 2x of minus 4 minus x is equal to 5 minus x. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 2x మైనస్ ఇంటూ 4 అంటే మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x is equal to 5 minus x. ఫస్ట్ స్టెప్. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది? 2x ప్లస్ x లైక్ టర్మ్స్ కాబట్టి వీ కెన్ యాడ్ 3x మైనస్ x ఇటు వస్తుంది. 3x ప్లస్ x. ఈ 5 ఈ మైనస్ 4 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ప్లస్ 4. 4x is equal to 9. x is equal to 9/4. ఇక్కడ మనకు కరెక్ట్ ఇది టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది కాబట్టి 4 2 8 రిమైండర్ 4 2 8 అంటే 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0. 4 2
మళ్ళీ 1 మిగిలితే 2 మిగిలితే కాబట్టి 2.25 డివిజన్ తెలుసు కదా. ఈ విధంగా చూడండి ఒక్కసారి. 4 2 జా 8, రిమైండర్ 1, పాయింట్ పెట్టుకుంటే 0, 4 2 జా 8, 2 వస్తుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఒక 0 తీసుకొచ్చి 4 5 జా 0. సో ఇక్కడ చూడండి 2.25, ఆన్సర్ ఈజ్ 2.25. ఈ సాల్వ్ చేసి పెట్టాలి ఆన్సర్. సో ద ఈక్వేషన్ x minus 4y is equal to 5 has how many solutions అన్నట్టు ఇక్కడ క్వశ్చన్. నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, 2 solutions, ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటిదంటే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఎక్స్ దగ్గర మనము ఇంటీజర్స్ ఎన్ని ఇన్ఫినిటివ్ నంబర్స్ ఉంటాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన కొద్ది 5 వాల్యూ వస్తుంటుంది. కాబట్టి మనకు ఇన్ఫినిటివ్ సొల్యూషన్స్ ఉంటాయి నాని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pair of linear equations represent our inconsistent system. మరి ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే మనము ఇక్కడ ఏం చేయాలి, వెరిఫై చేయాలి. ఓకేనా. ఏంటిది ఇన్కన్సిస్టెంట్ రావాలంటే మనకు కండిషన్ ఏం కావాలి, a1/a2. కండిషన్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే మనకు ఇన్కన్సిస్టెంట్ రావాలంటే a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. అవి వస్తే మనకు సిస్టమ్ వస్తే మనకు తెలుస్తుంది. సో ఇన్కన్సిస్టెంట్ రావాలంటే కండిషన్, వాట్ ఆర్ ద కండిషన్, a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. ఒక్కసారి అంతా చాప్టర్ అంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ బిట్స్ చేయండి, ఈజీ ఉంటుంది. a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. హియర్ అబ్జర్వ్ ట్రయల్ అండ్ ఎర్రర్లో మనం చూస్తుంటే ఇక్కడ a1 ఇది 2/5. చూడండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. 2/5, 3/-4 కాబట్టి ఇది ఇక్కడనే పోయింది కాబట్టి ఇది కాదు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇంతకీ a1 b1 c1 తెలుసు కదా మీకు. ఇప్పుడు 6x + 3y = 9 ఉందనుకోండి. ఇది a1, ఇది b1 c1, ax + by + c కదా లీనియర్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఆప్షను ఇక్కడ ఏముంది, x - 8y ఉంది కాబట్టి bది లేదు కాబట్టి ఇది నాట్ ఈక్వల్. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇది a1 b1 c1, a2 b2 c2 అనుకుందాం. సో a1/a2 అంటే 2/4, b1/5/10 దట్ ఈక్వల్స్ టు 11/21. ఇది 2 1s 2 2s 5 1s 5 2s, ఇది నాట్ ఈక్వల్ వస్తుంది 1/2. ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి చూడండి. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది ఏ ఆప్షన్కి, థర్డ్ ఆప్షన్కి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. సో మెయిన్ కండిషన్ ఏంటంటే a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. So here observe a1 b1 c1 are first equation coefficients, second equation coefficients a2 b2 c2. The standard form of a linear equation in one variable. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ పవర్ 2 వచ్చింది కాబట్టి ఇది క్వాడ్రటిక్ అవుతుంది. ఇది క్వాడ్రటిక్. ax + b = 0 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ b - ax², ఇది కూడా క్వాడ్రటిక్ అవుతుంది. డిగ్రీ 1 ఉండాలి లీనియర్ ఈక్వేషన్కి. పవర్ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ 1 ఉండాలి, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 1 ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి the value of k for which the system equations kx - 4y = 2, 6x - 2y = 3 has unique solution. మరి యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు మనకు వాట్ ఈస్ ద కండిషన్, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అయితే ఇక్కడ ఏమడుగుతుండు, యూనిక్ సొల్యూషన్కి మనకు ఎన్ని ఏముంటాయని అడుగుతుంది. చూద్దాం ఇక్కడ k అంటే ఎంత ఇక్కడ
కే వాల్యూ కనుక్కోమంటుంది. A1 అంటే ఇది A1, ఒక్కసారి చూడండి నాన్న. A1 ఇది A1, ఇది B1, ఇది C1, A2, B2, C2. So what is the condition? A1 by A2 not equal to B1 by B2. సో ఇక్కడ A1 అంటే ఎంత? K బై B1 A2 అంటే 6. B1 అంటే ఎంత ఉంది? -1 ప్లస్ 1 -1. B2 అంటే ఎంత ఉంది? -2. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 ఎటు పోతే K ఈజ్ ఈక్వల్ టు 6/2. 2 3 జా 3 అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ అన్నాడు. K ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 3. K ఈజ్ ఇన్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 3. అంటే 3 ఒక్కటే కావద్దు, మీరే ఏ నెంబర్ వచ్చినా ఓకే. సో ఆప్షన్ ఈజ్ మరి ఏమవుతుంది ఇక్కడ మనకు? K ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 3. ఇక్కడ కండిషన్ చూడండి, ఓన్లీ 3 అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. మనకు 3 రాలే కదా, నాట్ ఈక్వల్ అన్నాడు కదా. ఓన్లీ 2 అన్నాడు. ఇది కూడా రా. ఎనీ రియల్ నెంబర్. సో ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నాట్ ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి ఈ 3 తప్ప ఏదైనా కరెక్టే. కాబట్టి మనకు ఆప్షన్ చూసుకొని చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ K విల్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్స్? ఇప్పటి వరకు మనకు కండిషన్స్ వచ్చినాయి, 3 కండిషన్స్. ఒకటి ఏంటి? నో సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్స్. ఇప్పుడు నో సొల్యూషన్స్ అనే దానికి మనకు వాట్ ఈజ్ ద కండిషన్? సో మనకి వాట్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్? పేర్ ఆఫ్ లీనియర్ పేర్ అంటే జత కదా. సో ఆ జత ఒక్కసారి రాసి మీకు కండిషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం, రివైజ్ చేసుకుందాం. A2x plus B2y plus C2 is equal to 0. These are the pair of linear equation in 2 variables. So here condition, no solution condition enti? A1 by A2 is equal to B1 by B2 not equal to C1 by C2. So this is the condition. గుర్తుపెట్టుకోండి, A1 by A2 is equal to B1 by B2 not equal to C1 by C2. ఇది నో సొల్యూషన్ కండిషన్. ఈ కండిషన్ను మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఓకేనా? సో మరి వాట్ ఆర్ ద ఈక్వేషన్స్? 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. సెకండ్ వన్ ఇది. సో హియర్ అబ్జర్వ్, ఇది A1, A2, B1, C1. ఇది A2, B2, C2. సో ఇప్పుడు A1 బై వాట్ ఈస్ ద కండిషన్? A1 by A2 ఈక్వల్స్ టు B1 by B2 కదా. A1 by A2 ఈజ్ ఈక్వల్ టు B1 by B2. మరి A1 వాట్ ఈస్ ద A1 హియర్? 3 బై A2 అంటే ఎంత? 2k minus 1. B1 ఎంత నాన్న? 1 బై B2 ఎంత? k minus 1. సో హియర్ అబ్జర్వ్, క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ k minus 1 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు పోతుంది. సో ఏమవుతుంది? 3 of k minus 1 ఈజ్ ఈక్వల్ టు 1 of 2k minus 1. సో 3k minus 3 దట్ ఈక్వల్స్ టు 2k minus 1. ఈ 2k ఇటు వస్తే ఏమవుతుందన్నా? 3k minus 2k ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 3. సో 3k minus 2k అంటే k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుంది? k ఈజ్ ఈక్వల్ టు -2 or 3. ఇది +1 కదా, మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది, -2 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు -2. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఐడెంటిఫై ద ఓపెన్ సెంటెన్స్. సో ఓపెన్ సెంటెన్స్ అంటే ఇక్కడ ఏది గుర్తుపట్టండి? ఇక్కడ మనకు 3x plus y is equal to 7. x plus y is equal to 7. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది వాల్యూ ఆఫ్ k విచ్ ద సిస్టమ్ ఈక్వేషన్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్.
చూడండి ఇవి ఎక్కువ ఈ ఇన్ఫినిట్ ఈ బిట్స్ మీదనే ఈ కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. నో సొల్యూషన్ కావచ్చు, ఇన్ఫైనైట్ సొల్యూషన్ కావచ్చు, యూనిక్ సొల్యూషన్ కావచ్చు. ఈ 3 కండిషన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటూ గుర్తుండు మరి, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్ కండిషన్ ఏంటంటే a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. సో మరి ఇక్కడ a1 b1 c1 ఒక్కసారి నోట్ చేసుకుందాం. a1 is equal to 2, b1 is equal to 3, c1 is equal to 5. సెకండ్ ఈక్వేషన్లో a2 b2 c2. ఓకేనా. a1/a2 అంటే ఏంటో చూద్దాం. a1/a2 అంటే 2/4. సో b1 అంటే 3/k. సో ఇక్కడ మనకు k వాల్యూ కావాలంటే రెండింటిని తీసుకుంటే ఎనఫ్ సరిపోతుంది. సో అయినా థర్డ్ తీసుకుందాం. c1/c2 అంటే 5/-5/-10 అవుతుంది. ఎందుకు అంటే ఇది ముందుకు తీసుకొస్తాం కాబట్టి -5/10 అంటే ప్లస్ పాజిటివ్ టర్మ్స్ అవుతాయి. సో ఇవన్నీ ఈక్వేషన్స్. మరి ఇక్కడ మనము సాల్వ్ చేసేటప్పుడు ఎనీ 2 తీసుకోండి. సో ఈ రెండింటిని తీసుకున్న k వాల్యూ వస్తుంది, లేకపోతే ఈ రెండింటిని తీసుకున్న k వాల్యూ వస్తుంది. సో ఈ రెండింటిని ఫస్ట్ రెండింటిని తీసుకుంటే 2/4 is equal to 3/k. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసే ముందు దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసుకుందాం. k క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k 3 to 6. ఆన్సర్ ఈజ్ 6. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత 30 సెకండ్స్లో ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద లైన్స్ గివెన్ బై 2 లైన్స్ ఇచ్చిండు. వన్ లైన్ ఈజ్ 3x + 2ky is equal to 2, 2x + 5y + 1 is equal to 0 are parallel, then the value of k. మరి ప్యారలల్ అన్నప్పుడు ఏంటిది కండిషన్? ప్యారలల్ అన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి? నో సొల్యూషన్. 2 లైన్స్ హ్యావ్ నో సొల్యూషన్. మరి దీని కండిషన్ కూడా ఏంటి నాన్న? a1/a2 is equal to b1/b2 is equal to not equal to c1/c2. అదేంటి? నో సొల్యూషన్కు. సో ఇక్కడ నో సొల్యూషన్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇవి ప్యారలల్ లైన్స్ అన్నట్టు. నో సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ అంటే 1 సొల్యూషన్ ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇండిపెండెంట్ లైన్స్ అంటాం వీటిని. సో కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ డిపెండెంట్ లైన్స్ ఏమో ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇవి మేజర్గా ఇదే ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో గుర్తుపెట్టుకోవాలి. 3 కండిషన్స్. ఒక టేబుల్ ఉంటుంది మనకు చార్ట్ బుక్లో, దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్యారలల్ అయినప్పుడు k వాల్యూ అన్నాడు. అంటే ఈ కండిషన్ని మనం చేద్దాం. a1/a2 ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటి నాన్న? a1 b1 c1. సో a1 is equal to 3, b1 is equal to 2k, c1 is equal to -2. ఇది తీసుకొస్తాం కాబట్టి -2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ -2 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. 2ky -2 is equal to, మీకు ఎగ్జామ్లో కూడా ఇది 2 మార్క్స్ బిట్లో వస్తాయి. 2x + 5y + 1 is equal to 0. సో హియర్ అబ్జర్వ్ a1 b1 ఇక్కడ రాసుకోవాలి. a1 is equal to 3, b1 is equal to -2k, c1 is equal to -2. a2 is equal to సెకండ్ ఈక్వేషన్ కాబట్టి 2, b2 y కోఎఫిషియంట్ y, c2 is equal to 1. ఇది క్లియర్గా చెప్తున్నా నేను. సో దీనిలాగా మీరు అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి. ఇదంతా c2 is equal to 1 కదా. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. ఈక్వేషన్స్ నుండి మనం రాసుకున్న తర్వాత మరి వాట్ ఈజ్ ద కండిషన్? ప్యారలల్ లైన్స్ a1/a2 is equal to b1/b2. ఇక్కడ క్లియర్గా మనం రాసుకున్నాం కాబట్టి 3/2 is equal to 2k/5. 2k/5. మరి 2k/5 మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది అంటే ఇక్కడ ట్రాన్స్పోజ్ రూల్స్లో డివిజన్ ఉన్నది, ఇటు వస్తే మల్టిప్లై అయితే కదా. 5 3 = 15, 2 2 = 4k. సో దట్ ఈక్వల్స్ టు k ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 15 ఇటు వస్తే ఏమవుతుంది? 4 ఇటు వస్తే ఏమవుతుంది? 4/15. సారీ, ఈ 4 ఇటు వస్తుంది. 4 ఇటు వస్తే 15/4.
So answer is 15/4. First option is the right answer. So next వచ్చేసి క్వశ్చన్ x plus y is equal to 3. X plus y is equal to 3. If y is equal to 1, then x is equal to what? సింపుల్ క్వశ్చన్ కదా ఇది. y is equal to 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. is equal to 3. x is equal to 3 plus 1 ఇటు పోతే ఏమవుతుందన్న -1. x is equal to 2. So option 4 is the right answer. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నో సొల్యూషన్ కండిషన్ ఇచ్చింది, ఒక్కసారి చూడండి. నో సొల్యూషన్ కండిషన్, నో సొల్యూషన్కి ఏంటిది నాన్న? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇంకా అవి నోటెడ్ కావాలి మీకు. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో మరి ఇక్కడ మీరు మళ్ళీ కూడా ఇవి రాసుకోవాలి. ఇది a1 కోఎఫిషియంట్ ఎంత నాన్న ఇక్కడ రాసుకుందాం. a1 ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ కదా 1, b1 ఈజ్ ఈక్వల్ టు 2, c1 ఈజ్ ఈక్వల్ టు -3. సో a2 ఈజ్ ఈక్వల్ టు 5, b2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ k ఉంది కోఎఫిషియంట్ k ఆఫ్ y, c2 ఈజ్ ఈక్వల్ టు 7. సో మరి కండిషన్, వాట్ ఈస్ ద కండిషన్? 1/5 ఈజ్ ఈక్వల్ టు 2/k. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k ఇంటూ 1k, 5 ఇంటూ 10, 5 ఇంటూ 2 10. So answer 1 is the right answer. The pair of linear equations have 3x plus have dash solutions. ఏ సొల్యూషన్ ఉంటుందని అడుగుతుండు. సో ఇది డిఫరెంట్గా అడిగిండు క్వశ్చన్. మనం అక్కడ ఇందాక అడుగుతానేమో కే వాల్యూ అవి అనుకున్నాం. ఇది ఏముంటాయి? యూనిక్ సొల్యూషనా, మెనీ సొల్యూషనా, 2 సొల్యూషనా, నో సొల్యూషనా అని అడుగుతుండు. సో మరి దానికి మనం ఏం చేయాలి? అన్ని రేషియోస్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది చూద్దాం. a1 ఈజ్ ఈక్వల్ టు వాట్? 3, b1 ఈజ్ ఈక్వల్ టు వాట్? కోఎఫిషియంట్ ఆఫ్ y కాబట్టి 4, c1 ఈజ్ ఈక్వల్ టు 5. సెకండ్ ఈక్వేషన్ a2 ఈజ్ ఈక్వల్ టు 12, b2 ఈజ్ ఈక్వల్ టు 16, c2 ఈజ్ ఈక్వల్ టు 15. ఫస్ట్ కోఎఫిషియంట్స్ ఇట్లా రాసుకున్న తర్వాత రేషియోస్ కనుక్కుందాం. a1/a2 కదా, a1/a2 అంటే ఎంత నాన్న? 3/12, దట్ ఈక్వల్స్ టు 1/4 వచ్చింది. ఓకే, ఇది అయిపోయింది. b1/b2 అంటే b1/b2 4/16 అంటే 1/4. సో ఇది 5/15 వస్తుంది. 5/15 అంటే 1/3. అంటే ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి. c1/c2 నాట్ ఈక్వల్ వచ్చింది. అంటే ఈ కండిషన్ వచ్చింది నాన్న. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఏ కండిషన్? దే హ్యావ్ నో సొల్యూషన్. అంటే దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్ అన్నట్టు. నో సొల్యూషన్ మీన్స్ ప్యారలల్ లైన్స్. దే నెవర్ మీట్ ఎట్ ఎనీ పాయింట్. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. So the graph of ax plus by plus c is equal to 0 represents ఏంటి? కర్వా, సర్కిలా, స్ట్రేట్ లైనా, ఏది కాదా? సో లీనియర్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే స్ట్రేట్ లైన్ వస్తుంది. ఈ విధంగా, ఏ విధంగా అయినా సరే స్ట్రేట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి the value of k which the system equation 3x plus y is equal to 0, kx plus 10y is equal to 0 has non-zero solution is. సో సొల్యూషన్ ఇక్కడ మనకు వాటి k వాల్యూ కనుక్కోమంటుంది. ఇక్కడ k వాల్యూ. సో k వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ has a non-zero solution. 3a1 is equal to 3, b1 is equal to 5, a2 is equal to k, b2 is equal to 10. సో ఇక్కడ మరి మనకు కండిషన్ ఏంటంటే a1/a2 is equal to b1/b2. సో 3/5 is equal to k/10. సో
సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైతే 10 3 జా 35k. అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు మనం. 5 1 జా 5 2 జా బోత్ సైడ్స్, 2 3 జా 6, 5 8 వస్తే 30/5 అవుతుంది. 5 6 జా అవుతుంది నాన్న. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ px plus 2y is equal to 5 and 3x plus y is equal to 1 has unique solution if unique solution condition ఏంటి నాన్న? యూనిక్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఓకేనా? a1/a2 నాట్ ఈక్వల్ అంటే ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు p, a2 b1 ఈజ్ ఈక్వల్ టు 2, c1 అంటే -5 అవుతుంది. ఇది ఇటు వస్తే -5. సో హియర్ అబ్జర్వ్ a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు 1, c2 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో -1 అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 కావాలి కాబట్టి ఒకసారి రాసుకుందాం. a1 అంటే ఎంత? p, a2 మీన్స్ 3 నాట్ ఈక్వల్ టు b1 అంటే ఎంత? 1/2. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2p ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 3 వస్తుంది. 2p ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 వస్తుంది. సో దాన్ని ఏమని రాయొచ్చు మనం? 2p నాట్ ఈక్వల్ టు 3 అంటే 3 ఇటు వస్తుంది. b1 అంటే ఎంత నాన్న? ఇక్కడ b1 అంటే 2, b2 అంటే 1. ఇక్కడ మనం రాష్ట్రం b2 అంటే b1 అంటే 2. ఓకే. సో 3 2 జా 6, p నాట్ ఈక్వల్ టు 6. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ కండిషన్ ఏంటిది? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో a1 అంటే p/a2 అంటే 3 నాట్ ఈక్వల్ టు b1 అంటే 2, b2 అంటే 1. సో ఈ 3 అటు పోతే ఏమవుతుంది? p నాట్ ఈక్వల్ టు 6. కండిషన్ ఏంటిది అన్నట్టు ఇది, p నాట్ ఈక్వల్ టు 6. The pair of equations y is equal to 0 and y is equal to -3 has y is equal to 0 and y is equal to -3 has no solutions. No solutions. ఎందుకు no solutions? a1/a2 not is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు మనకేం కండిషన్ రావాలి? c1/c2. దట్ ఈస్ ద కండిషన్. ఓకేనా? నో సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లైన్స్ రిప్రజెంటెడ్ బై 8x plus 2py is equal to 2 and 2x plus 5y plus 1 are parallel if అన్నాడు. అంటే ప్యారలల్ కండిషన్ తెలియాలి మనకు. ప్యారలల్ అంటే ఏంటి నాన్న? నో సొల్యూషన్ అనుకున్నాం కదా. ప్యారలల్ అంటే నో సొల్యూషన్. మరి దీని కండిషన్స్ ఏంటి అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. సో ఈ కండిషన్ ప్రకారం మనం ఇప్పుడు p వాల్యూ కనుక్కోవాలి. అంతేనా? మరి p వాల్యూ కనుక్కోవాలి అంటే మనము ఇక్కడ a1 a2 b1 b2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 మీన్స్ 8, b1 మీన్స్ 2py, c1 ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది కాబట్టి -2 అనుకోండి. సో ఇక్కడ a2 ఈజ్ ఈక్వల్ టు 3 2, b2 ఈజ్ ఈక్వల్ టు +5, c2 ఈజ్ ఈక్వల్ టు +1. సో a1/a2 మీన్స్ a1 మీన్స్ ఎంత? 8/a2 అంటే ఎంత ఉంది నాన్న? 2 ఈజ్ ఈక్వల్ టు b1 ఎంత ఉంది? 2p, b2 ఎంత ఉంది? 5 ఉంది. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 2 4 జా 8 క్యాన్సిల్ అవుతుంది. ఈ 5 ఇటు వస్తే ఏమవుతుంది? 20 ఈజ్ ఈక్వల్ టు 2p. సో ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై 2t/2 ఈజ్ ఈక్వల్ టు p2, p ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది నాన్న. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 10. ఈ చాప్టర్ మొత్తం ఇదే కాన్సెప్ట్ ఉంటుంది.
if the system of equations 2x plus 3y is equal to 7 and a plus b of x plus 2a minus b of y is equal to 21 has infinitely many solution. What is the condition of infinitely many solution? So infinite many solutions condition ఏంటిది? కోయిన్సిడెంట్ లైన్స్ అండ్ డిపెండెంట్ లైన్స్ కదా, ఈ విధంగా ఉంటాయి. ఒకసారి లైన్స్ను ఈ విధంగా ఉంటాయి అంటే అన్నీ కూడా మనకు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటే వన్ సొల్యూషన్ అంటాం, నో సొల్యూషన్ అంటాం. ఇది ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. మరి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్కి కండిషన్ ఏంటిది చెప్పండి? A1 ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోమంటుంది కదా. సో ఇక్కడ మరి వాట్ ఈస్ ద కండిషన్? వాట్ ఈస్ ద కండిషన్? A1 by A2 is equal to B1 by B2 is equal to C1 by C2. మరి ఇక్కడ A1 by A2 B1 by B2 అంటే ఇక్కడ మనం కండిషన్స్ రాద్దాం. సో ఫస్ట్ A1 అంటే ఎంత ఉంది? 2 ఉంది. A2 అంటే సెకండ్ కండిషన్ A ప్లస్ B. ఇక్కడ A2 ఎంత ఉంది నాన్న? B1 ఎంత ఉంది? 3. B2 ఎంత ఉంది? 2A మైనస్ B. C1 ఎంత ఉంది? -7. ఇటు వస్తుంది కాబట్టి -7 అంటున్నాం. ట్రాన్స్పోజ్ చేస్తే -21. సో ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్స్ని తీసుకుందాం. 7 1 జా 7 3 జా వస్తుంది. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. సో ఇది కొంచెం లెంతీ ఉంటుంది, చూడండి. ఫస్ట్ దీన్ని ఈక్వల్ చేద్దాం. 2 by A plus B is equal to 1 by 3. That equals to ఏమైతే 2 3 జా 6 కదా. A plus B is equal to 6. A plus B is equal to 6. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి ఎమ్మడెమ్మడి. A plus B is equal to 6. తర్వాత నెక్స్ట్ ఏంటి నాన్న? రెండోది మనకు B1 by B2 ఏమొచ్చింది? 3 by 2A minus B is equal to 1 by 3. 3 3 జా 9 అంటే 2A minus B is equal to 9 వస్తుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్లను మనము ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఏమొచ్చింది? ఈక్వేషన్ 1 ఏమొచ్చింది? ఒకసారి A plus B is equal to 6 వచ్చింది. తర్వాత 2A minus B is equal to 9. సో BB కట్ అవుతుంది. 3A is equal to 15. సో ఇప్పుడు A is equal to తెలుసు కదా మీకు. ఈ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే 15 by 3 అంటే 5 వస్తుంది. A is equal to 5. A is equal to 5 వచ్చింది. మరి ఈ 5ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు B వాల్యూ కూడా వస్తుంది. 5 plus B is equal to 6. B is equal to 6 minus 5. B is equal to 1. మనకి ఇది యాన్యువల్ ఎగ్జామ్లో కూడా వచ్చడానికి ఛాయిస్ ఉంటుంది రావడానికి. కాబట్టి బిట్స్లోనే కాకుండా మీకు ప్రాబ్లంలో కూడా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ AX plus B is equal to 0 then X is equal to, సింపుల్ క్వశ్చన్. ఇఫ్ B is equal to, ఇక్కడ X వాల్యూ ఎంత అని అడుగుతుండు. AX plus B is equal to 0. AX is equal to plus B ఇటు పోతే ఏమవుతుంది? మైనస్ B. X is equal to minus B by A. So solution of linear equation is minus B by A. A option correct, fourth option correct. Next, X is equal to 2 and Y is equal to 1 is solution 2. ఇక్కడ దేని సొల్యూషన్ అని అడుగుతున్నాను. వెరిఫై ఆప్షన్స్. మనం ఇక్కడ వెరిఫై ఆప్షన్స్ను చెక్ చేద్దాం. ఇక్కడ 3x is equal to 2. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో చూద్దాం. 3 of 2 minus 2 of 1 ఏమొస్తుంది? 6 minus 2 is equal to 4. ఎగ్జాక్ట్గా 4 వచ్చింది కాబట్టి ఇది రైట్ అయ్యి ఉంటుంది.
సో ఇవి కూడా చెక్ చేద్దాం. 6 2 జా 12 -4 ఇది రాంగ్ వస్తుంది. ఇది 8 వస్తుంది, ఇది 7 వస్తుంది. 2 + 1 అంటే 3 వస్తుంది. 3 ≠ 1 ఇది కూడా రాంగ్, ఇది రాంగ్. ఎట్లా ఒకటి రైట్ ఆప్షన్ సెలెక్ట్ వచ్చి రాగానే ఆపేసేయాలి. మీకోసం ఈ ఆప్షన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. సో మళ్ళీ కండిషన్స్ అడిగింది ఇక్కడ. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x + 2y = 5, 2x - 3y = 7 అడిగిండు. సో ఇక్కడ కండిషన్స్ ఫస్ట్ రేషియోస్ కనుక్కోవాలి. వాట్ ఆర్ ద రేషియోస్? a1/a2, b1/b2, c1/c2. సో a1/a2 అంటే a1 = 3, b1 = 2, c1 = -5 అవుతుంది. ఎందుకు తెలుసా? ఈ 5 ఇటు వస్తాయి కదా, 3x + 2y - 5 అన్నట్టు. సెకండ్ ఈక్వేషన్ 2x - 3y - 7 = 0. a1 అంటే ఫస్ట్ది b1 c1 3/2, 2/-3, c1 అంటే ఎంత? -5/-7. సో ఇక్కడ మరి కండిషన్స్ ప్రకారం మనకి ఏమొచ్చింది? ఈ ఫస్ట్ రెండింటిని కంపేర్ చేయాలి. ఫస్ట్ ఇవే నాట్ ఈక్వల్ అయినాయి అంటే a1/a2 ≠ b1/b2. మరి ఇవేమవుతుంది? కన్సిస్టెంట్ అవుతుంది. సో ఓకేనా? కన్సిస్టెంట్ మీన్స్ ఆ లైన్స్ ఏ విధంగా ఉంటాయి? కన్సిస్టెంట్ అంటే చెప్పండి. కండిషన్స్లో మీరు ఆ టేబుల్ నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా వస్తుంది. కన్సిస్టెంట్ అంటే మనకు కన్సిస్టెంట్ అంటే ఏమొస్తుంది చెప్పండి? ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇండిపెండెంట్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, డిపెండెంట్ లైన్స్. సో ఇక్కడ మన కన్సిస్టెంట్లో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఈ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా రెండోది కన్సిస్టెంట్లో మనకు 3 ఈక్వల్ అయితే ఇవి కూడా కన్సిస్టెంట్ ఉంటాయి. కన్సిస్టెంట్ తర్వాత ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇదేమో కన్సిస్టెంట్ యూనిక్ సొల్యూషన్. ఒక పాయింట్ ఉంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్ అడుగుతుంది ఇది. ఓకేనా? సొల్యూషన్ అడుగుతుండు, జాగ్రత్త చేయాలి ఇది. ఓకేనా? సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ √2x + √3y. ఇక్కడ మళ్ళీ సొల్యూషన్స్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫై చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింది కదా నాన్న, వెరిఫై చేద్దాం. ఫస్ట్ x = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. రెండిట్లలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ కరెక్ట్ టాలీ అయితే చూద్దాం. ఇప్పుడు √2 + √3 = 0 అవుతుందా? కాదు. ఓకేనా? √3 - √y ఏదో ఒక దానిలో చేసినా సరిపోతుంది. ఇది కాలేదు, ఇది కాదు. నెక్స్ట్ x = 0, y = 1 పెడదాం. 0 + √3 కాదు, ఇది కూడా కాదు. 1 1 పెట్టిన కాబట్టి x = 0, y = 0 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. MA ≠ BL, then the system of equations AX + BY, = C, LX + MY = N. ఇక్కడ కండిషన్స్ రాసుకున్నట్లయితే a1/a2, వాట్ ఈస్ ద a1/a2? a1 అంటే a, a2 అంటే సెకండ్ ఈక్వేషన్ కాబట్టి L. మరి b1/b2, b1/b2 అంటే ఏంటిది? ఇక్కడ b ఉంది, ఇక్కడ m ఉంది. ఓకేనా? సో ఇక్కడ మన కండిషన్ ఏమి ఇచ్చిందానా? MA ≠ BL అంటే a1/ నాట్ ఈక్వల్ ఇవ్వగానే నాట్ ఈక్వల్ రాసుకొని చూద్దాం. a/L a × m, b × L నాట్ ఈక్వల్ ఎగ్జాక్ట్గా టాలీ అయింది కాబట్టి అప్పుడు మనకి కండిషన్ దేని ప్రకారం వస్తుంది?
సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ యూనిక్, ఇవి కండిషన్ ప్రకారము యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. నాట్ ఈక్వల్ అనగానే మనం క్యాచ్ చేయాలి, a1/a2 నాట్ ఈక్వల్ b1/b2. ఓకేనా, యూనిక్ సొల్యూషన్ ఎన్నో ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ప్యారలల్ లైన్స్ ఫ్రమ్ ఆప్షన్స్. ఓకేనా, ఐడెంటిఫై, ఇక్కడ ఆప్షన్స్ మనము ఆప్షన్ 1 ఆప్షన్ 2 అనేది మనము ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద పాయింట్ 7,3 బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రెంట్? ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? సో మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కోఆర్డినేట్ ప్లేన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏముంటేనా ప్లస్, ఇక్కడ మైనస్, వై మీద ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్లో పాయింట్ ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్ పాజిటివ్. సో ఎగ్జాక్ట్గా ఇది Q1లో ఉంటుంది, పాజిటివ్ పాజిటివ్. ఒకవేళ సెకండ్ క్వాడ్రెంట్లో పాయింట్ ఏ విధంగా ఉంటుంది? మైనస్ కామా ప్లస్, అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్. ఇక్కడ బోత్ ఆర్ నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక్కడ 7,3 అంటే బోత్ ఆర్ పాజిటివ్ కాబట్టి Q1లో ఉంటుంది. ఇక్కడ కండిషన్ అడిగిండు. వాట్ ఈస్ ద కండిషన్ చెప్పండి. యూనిక్ సొల్యూషన్కి కండిషన్ అడిగినానా? వాట్ ఈస్ ద కండిషన్? యూనిక్ సొల్యూషన్ ఇందాక నేర్చుకున్నాం కదా, గుర్తుపట్టాలి మీరు. యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు దానికి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇండిపెండెంట్ లైన్స్ అనుకున్నాం కదా. సో అవన్నీ కూడా మీరు రివైజ్ చేసుకుంటూనే చేస్తేనే ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయగలుగుతారు. సో యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్, దీస్ ఆర్ కాల్డ్ నేచర్ ఆఫ్ లైన్స్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇండిపెండెంట్ లైన్స్. ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే a1/a2 డాట్ ఈక్వల్ టు b1/b2. సో ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 ఎక్కడ ఉంది నాన్న? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the age of a daughter is 1/3 the age of daughter is 1/3 the age of father. The age of daughter is 1/3 of the age of the father. If the present age of father is x years, then the age of the daughter after 18 years. So present age of father is x years. Then the age of daughter after 18 years. First manaku the daughter age is 1/3 of the age of father. Father age lo 1/3 ఉంటుంది కాబట్టి డాటర్ ఏజ్ ఎంత అన్నట్టు ఇప్పుడు. సో x/3, దెన్ ద ఏజ్ ఆఫ్ డాటర్ ఆఫ్టర్ 18 years. ప్రజెంట్ ఏజ్ ఏమన్నాడు? ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్లో థర్డ్ పార్ట్ x/3 ప్లస్ 18. సో ఈ ప్రాబ్లం పర్ఫెక్ట్గా చదివితే మనకు తొందరగా సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ ఏమన్నాడు? 1/3 ఆఫ్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ఇక్కడ ఫాదర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే డాటర్ ఏజ్ ఏమవుతుంది? x/3 అవుతుంది. 18 years తర్వాత ఎంత ఉంటుంది? x/3 ప్లస్ 18 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ x is equal to 1 then the value of y satisfying the equation. సో ఇక్కడ మనకు x is equal to 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ x is equal to 1 in the equation 5/1 plus 3/y is equal to 6. 5 plus 3/y is equal to 6. సో 3/y is equal to ఏమవుతుంది? 6 minus 5. సో 3/y is equal to 1. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ y is equal to 3 అవుతుంది. y is equal to 3. 3 ఆప్షన్ ఉందా? ఇక్కడ ఉంది.
అంటే ఇక్కడ ఏమన్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ వై కనుక్కోమన్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన్నానా, ఇట్లాంటి మెథడ్ వచ్చినప్పుడు, మోడల్ వచ్చినప్పుడు రెండిట్లలో ఒకటి ఇస్తాడు, ఇంకొకటి కనుక్కోమంటాడు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x + 3y = 7, 2ax plus a plus b of y is equal to 28 has infinite many solutions. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అన్నప్పుడు మనకు కండిషన్ ఏంటిది నాన్న, a1 బై ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అంటే నేచర్ ఆఫ్ ద లైన్స్ ఏ విధంగా ఉంటుంది, డిపెండెంట్ లైన్స్ ఈ విధంగా ఉంటుంది. సో దీనికి అన్ని ఆల్ ఆర్ ఈక్వల్. a1 బై a2 is equal to b1 బై b2 is equal to c1 బై c2. So what is the a1? 2. What is the a2? 2a. ఇవన్నీ a1 a2 అంటే ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ x. తర్వాత ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద b1? b1 మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ y. 3 బై b2 ఎంత, a ప్లస్ b. c1 ఎంత ఉంది నాన్న, 7 ఇటు వస్తే -7 కదా, -7 -28. ఓకేనా, ఇది 7 1 జా 7 4 జా. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 బై ఏ, ఇక్కడ చూడండి 1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 3 బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 బై 4. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనం రిలేషన్ చూద్దాం ఒక్కసారి. 1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 3 బై ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బి వస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3a. 3a పక్కకి ఇవి తీసుకపోతే ఏమవుతుంది, 3a మైనస్ 2a అంటే 2a అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది కండిషన్. అంటే ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, 2a ఈజ్ ఈక్వల్ టు b ఎక్కడ ఉంది, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు, రీడ్ చేయండి ఒకసారి క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ఏంటి నాన్న, ఏ విధంగా ఉంటే ప్యారలల్ లైన్స్ కదా. నో సొల్యూషన్స్ అంటే ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి కండిషన్ ఏంటిది మరి, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2. ఓకేనా, మరి a1 అంటే ఎంత ఉంది ఇక్కడ, 1. a2 ఎంత ఉంది, 3. b1 ఎంత ఉంది, 2. b2 ఎంత ఉంది, k. సో ఇక్కడ k ఇటు వస్తే ఏమవుతుంది, k ఇంటూ 1 k. 3 2 జా 6. ఆన్సర్ ఈజ్ 6 అవుతుంది. సో ఈ కండిషన్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ వర్డ్ని బట్టి మనం కండిషన్ రాయాలి. నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటి. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 దెన్ వై ఈజ్ ఈక్వల్ టు, సింపుల్ కదా, ట్రాన్స్పోజ్ చేస్తే సరిపోతుంది. ఈ ఎక్స్ నెట్ సైడ్ తీసుకొస్తే 10 మైనస్ ఎక్స్. 10 మైనస్ ఎక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. కండిషన్ ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటిది, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2. ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షనా, థర్డ్ ఆప్షనా చెప్పండి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటిది, డిపెండెంట్ లైన్స్ అంటాం. వీటిని ఏమంటాము, డిపెండెంట్ లైన్స్ అంటాం. సో డిపెండెంట్ లైన్స్లో అన్నీ ఆల్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. ఆల్ ఆర్ ఈక్వల్. సో ఈ విధంగా ఉంటాయి. కోయిన్సిడెంట్ అంటే ఇక్కడ రెండు ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి దాన్ని ఆల్ ఆర్ ఈక్వల్ రేషియోస్. ఇఫ్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 10 దెన్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం లేదమ్మా, కామన్ తీయాలి. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10, కామన్ ఫ్యాక్టర్ 2 ఇటు పోతే ఏమవుతుంది, బై అవుతుంది. x plus 2y is equal to 10 by 2. Simple question. 2 5 ja.
Answer option 2 is the right answer. Next, the value of y. The value of y when x minus y by xy is equal to 6, x plus y by yxy is equal to 2 is. సో ఇక్కడ వాల్యూ కనుక్కోవాలి అంటే మనం ఏం చేస్తాం మరి చూడండి, ఎక్స్ మైనస్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి, ఏం లేదు. ఎక్స్ మైనస్ వై బై xy ఈజ్ ఈక్వల్ టు 6 ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు xy ఎటు పోతే ఏమవుతుంది 6xy. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నాడు, ఎక్స్ ప్లస్ వై బై xy కదా ఈజ్ ఈక్వల్ టు 2. సాల్వ్ ద ఈక్వేషన్స్ అన్నట్టు 2xy. సో వీటిని ఈక్వేషన్ 1ను సాల్వ్ చేద్దాం. ఇందులో ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2xy మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ 2xy మైనస్ ఎక్స్లో మళ్ళీ ఎక్స్ని కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ 2y మైనస్ 1. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y బై 2y మైనస్ 1. ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వైని చూద్దాం. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 6xy, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 1 మైనస్ 6y, x ఈజ్ ఈక్వల్ టు y బై 1 మైనస్ 6y. సో ఈ రెండు ఇంతకుముందు వచ్చిన ఈక్వేషన్ ఏంటిదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y బై 2y మైనస్ 1 నాన్న. ఈ రెండుని బోత్ ఆర్ ఈక్వల్ చేద్దాం. ఈ రెండు ఈక్వల్, ఎక్స్లు ఈక్వల్ అయినప్పుడు ఇవి కూడా ఈక్వల్ కదా. సో y బై 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు y బై 1 మైనస్ 6y. సో ఇక్కడ క్రాస్ మళ్ళీ y బోత్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి కట్ చేస్తే 1 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ 6y ఇటు సైడ్ తీసుకొద్దాం, దీన్ని ఇటు సైడ్ తీసుకపోతే మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు ఈ 8 ఇటు వస్తుంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సల్, y బై 2y ఈజ్ ఈక్వల్ టు 2 బై 8 అంటే 1 బై 4 వస్తుంది. ఆప్షన్ ఉందా ఇందులో, 1 బై 4 ఈజ్ ద రైట్ ఆప్షన్. If ax plus by is equal to c and px plus qy is equal to r has a unique solution, then so what is the condition? ఇక్కడ కండిషన్ అడుగుతున్నాను. యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు మనము యూనిక్ సొల్యూషన్ అంటే ఏమనుకున్నాం, నాట్ ఈక్వలా ఈక్వలా. యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు మనం నాట్ ఈక్వల్ ఏది తీసుకున్నాం గుర్తు తెచ్చుకోండి. నాట్ ఈక్వల్ ఉంటుంది, a1 బై a2 not equal b1 by b2. What is the a1 here? a2 అంటే p, not equal b1 అంటే b, q. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే aq not equal bp. సో ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నాట్ ఈక్వల్ యూనిక్ సొల్యూషన్లో నాట్ ఈక్వల్ ఉన్నదంటే ఇదే ఆప్షన్ కరెక్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఆఫ్ x మైనస్ a ప్లస్ b మైనస్ 3 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 4a ప్లస్ b రిప్రజెంట్ కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. then a and b satisfy the equation. సో a and b satisfy the equation. ఇందులో ఏది సాటిస్ఫై అవుతుంది అని అడుగుతుండ్రు. మరి కోఇన్సిడెంట్ లైన్స్కి అన్నీ బోత్ ఆర్ ఈక్వల్ కదా. వాట్ ఈస్ ద కండిషన్, a1 బై a2 b1 బై b2 c1 బై c2.
దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి ఏమవుతుంది మరి చెప్పండి. a1/a2 b1/b2. Hello, hi everyone, welcome to the maths class. So continue question, pair of linear equation in two variables. So next question is, if 2x minus 3y is equal to 7, a plus b of x minus a plus b minus 3 of y is equal to 4a plus b. Represent coincident lines. Then a and b satisfy the equation. సో ఇక్కడ ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అని అంటుంది ఇక్కడ. సో దానికోసం మనము a1/a2, ఇక్కడ ఏమన్నాడు, కోఇన్సిడెంట్ లైన్స్ అన్నప్పుడు మనకు కండిషన్ ఏంటిది, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అని తెలుసు కదా. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే ఏంటిది నాన్న, a1 అంటే 2 కదా, a1 అంటే 2 ఫస్ట్ ఈక్వేషన్, 1 అన్ని ఫస్ట్ ఈక్వేషన్, 2 అంటే సెకండ్ ఈక్వేషన్, a ప్లస్ b దట్ ఈక్వల్స్ టు b1 అంటే ఎంత, -3, b2 అంటే ఎంత, -a ప్లస్ b -3 ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఇది -7 లాస్ట్. సో నెక్స్ట్ మైనస్ ఆఫ్ 4a ప్లస్ b, మైనస్ కట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకునేది ఏంటంటే, ఇక్కడ కండిషన్ ప్రకారం తీసుకోవడానికి ఈ రెండు 2/a ప్లస్ b ఈ రెండింటిని టాలీ చేద్దాం. ఓకేనా, ఒకసారి చూద్దాము. 2/a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -7/4a ప్లస్ b కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, మొత్తం ఈ టర్మ్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఇంటి అవుతుంది, 2 4 8a ప్లస్ 2b. ఇది ఈ టర్మ్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, 7a ప్లస్ 7b. 7a వీటి తీసుకొద్దాం, 8a మైనస్ 7a ప్లస్ 2b మైనస్ 7b ఈజ్ ఈక్వల్ టు 0. 8aలకి 7a వద్ద a, ఇక్కడ 2b మైనస్ 7b అంటే 5b మైనస్ 5b. సో ఏదో ఒక కండిషన్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ది లాస్ట్ తీసుకున్నా వస్తుంది, సెకండ్ లాస్ట్ తీసుకున్నా కూడా వస్తుంది. ఓకేనా, కానీ ఈజీగా తొందరగా వచ్చేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ కన్సిస్టెంట్. సో మరి కన్సిస్టెంట్ అంటే ఏ విధంగా ఉంటాయి, కన్సిస్టెంట్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు నోటెడ్ కావాలి. సో కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది, తర్వాత ఈ విధంగా. సో ఇక్కడ ఏం అడిగిండు, రిప్రజెంటెడ్ బై 2 ఈక్వేషన్స్ ఆర్, ఇఫ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ కన్సిస్టెంట్, దెన్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై 2 ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్, ప్యారలల్, ఆల్వేస్ ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్. సో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ కావచ్చు, కోఇన్సిడెంట్ కావచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ ద గివెన్ టేబుల్, అంటే ఇక్కడ టేబుల్ అడిగిండు, వాటి టేబుల్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనకు పాయింట్స్ కోసం కనుక్కుంటాం కదా, x ఈజ్ ఈక్వల్ టు 7 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు k. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు k అన్నాడు కదా. నెక్స్ట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 8, 7 8 అన్నాడు కదా, ఇంకొకటి ఎంత 8, ఇక్కడ ఇంకోటి ఏంటి 1. సో ఇప్పుడు ఫైండ్ k వాల్యూ అన్నాను, ఫైండ్ k వాల్యూ అన్నాడు. మరి ఏ విధంగా కనుక్కుంటావు ఫైండ్ k వాల్యూను ఒకసారి ఆలోచించండి. x మైనస్, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చింది, ఇఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చిండు. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 7, ఇక్కడ 7 పెట్టండి, y దగ్గర k పెట్టండి, 7 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు, k ఈజ్ ఈక్వల్ టు, ఈ 7 ఇటు పోతుంది, మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 7, k ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, రైట్ ఆన్సర్. 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 7, దెన్ y ఈజ్ ఈక్వల్ టు వాట్ అన్నట్టు. మరి దీన్ని వైలో ఎక్స్ప్రెస్ చేయాలన్నట్టు, వై టర్మ్లో కావాలి మనకు, కాబట్టి దీన్ని మనం ఒకసారి చూద్దాం. 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు వైఏ కావాలి కాబట్టి దీన్ని ఉంచుకొని దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం, 7 మైనస్ 4x.
సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 మైనస్ 4x/3. క్లియర్గా ఉంది, ప్రాబ్లము ఈజీగా ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇఫ్ రెండు ఈక్వేషన్స్ ఇచ్చిండు, 5x ప్లస్ 3y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0, 10x ప్లస్ 15y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అన్నప్పుడు మన కండిషన్ ఏంటి నాన్న? పారలల్ లైన్స్ కదా. నో సొల్యూషన్ అన్నప్పుడు పారలల్ లైన్స్ అన్నప్పుడు మరి కండిషన్ ఏంటిది? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. అది తీసుకోవద్దు మనము. ఇది కండిషన్, ఫుల్ కండిషన్ ఏంటి ఇది. సో ఇక్కడ ఈ రెండింటిని తీసుకుందాము. a1 అంటే ఎంత? 5, a2 అంటే ఎంత? 10, b1 ఇది b1 b2. b1 అంటే ఎంత? p, b2 అంటే ఎంత? 15. సో ఇక్కడ 5 2 జా కట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 15 ఇటు వస్తే ఏమవుతుంది? p ఈజ్ ఈక్వల్ టు 15/2 నానా. 15/2 అంటే ఎంత? 2 తోటి డివిజిబుల్ చేస్తే 2 7 జా 0.5, 7.5. 7.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, y ఈజ్ ఈక్వల్ టు 5x. y ఈజ్ ఈక్వల్ టు 5x is a line that is parallel to x-axis. That is parallel to x-axis. Second option is parallel to y-axis. Is parallel to x is equal to 5y. Passes through the origin. So which option is the right answer? Which option is the right answer? Y is equal to 5x అనేది ఎప్పుడు passes through the origin. Fourth option is the right answer. Next question, x is equal to 7 is a line. x is equal to 7 is a line. మరి లైన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి డ్రా చేసి చూడండి నాన్న. ఇక్కడ 7 ఉంటుంది. x is a 7 అనుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 అనుకుందాం. x is 7 అంటే ఇది ఈ విధంగా ఏ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. y ఈజ్ ఈక్వల్ టు 7 అంటేనేమో x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద ఈక్వేషన్ kx మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 2, 6x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 7 హ్యాస్ నో సొల్యూషన్. మరి నో సొల్యూషన్ కండిషన్ ఏంటిది? నో సొల్యూషన్ కండిషన్ a1/a2. ఇక కండిషన్స్ని మీరు బై హార్ట్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. మొత్తం డిపెండ్ ఆన్ కండిషన్స్ మీదనే క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తుంది. దెన్ కే, ఇప్పుడు a1 అంటే ఎంత నాన్న? k, a2 అంటే ఫస్ట్ 6, b1 అంటే ఎంత? -5, b2 ఎంత? 2. సో ఇక్కడ 2 1 జా 2 3 జా కట్ చేసుకుంటే k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 2 అయితే 3 - 5 అంటే 15. k ఈజ్ ఈక్వల్ టు -15 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్ ఆఫ్ ఏ, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. if the unit and tens digit of a 2-digit number are y and x respectively, then the number. సో మనకు ప్లేస్ వాల్యూ చోట తెలుసు కదా. యూనిట్ డిజిట్ అంటే వన్స్, టెన్స్ డిజిట్ ఏమంటుందో చూద్దాం. సో యూనిట్ అండ్ టెన్స్ డిజిట్ ఆఫ్ ఏ 2-digit number ఆర్ y. యూనిట్ డిజిట్ y, ఇది x. దెన్ ద నంబర్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు ఈ నంబర్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఎక్స్పాండెడ్ ఫామ్. వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫామ్? x into 10, 10x, y into 1, y, 10x plus y is the right answer. సో నెక్స్ట్ వచ్చేసి ది పేర్ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్స్ అన్నాడు. ఇక్కడ పేర్ ఆఫ్ లైన్స్ అని 2 ఇచ్చిండు. కండిషన్స్, సో ఈ ప్యారలల్ లైన్సా, ఇంటర్సెక్టింగ్ లైన్సా, లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని అడిగింది. సో దీనికి మనం ఏం చేద్దాం మరి చెప్పండి? కండిషన్స్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని కండిషన్స్ చేద్దాం. ఓకేనా? a1/a2, what is the values of a1/a2? a1/a2 ఎంత నాన్న? 2/4, that equals to 1/2. b1/b2 అంటే 1/2, 1/2. this is also b1/b2 is also right answer. c1/c2 కూడా చెక్ చేద్దాం. 5 ఉంది ఇక్కడ, 5/10, 5 అన్ని బోత్ ఆర్ ఈక్వల్ వచ్చినాయి. 3 రేషియోస్ ఆర్ ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుంది? a1/a2 is equal to b1/b2 is equal to c1/c2.
ఈ కండిషన్ ఏంటిది? ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు వాట్ ఈస్ ద కండిషన్? ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్, డిపెండెంట్ లైన్స్. సో ఇక్కడ ఈ టర్మ్ కనిపిస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద గ్రాఫ్ ఆఫ్ 2x plus y, the graph of 2x plus y is equal to 2 is a dash ax plus మ్యామ్ ఫస్ట్ మీరు ఈ కండిషన్ ఏంటిదంటే లీనియర్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ క్వాంటిటీ కంటే పారాబోలా వస్తుంది. ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది నాన్న. స్ట్రైట్ లైన్ ఇది ఎక్స్, ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుంటే ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఏది తీసుకున్నా కూడా స్ట్రైట్ లైన్ ఆ ఫామ్లో ఉందంటే లీనియర్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ స్ట్రైట్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు -2 ఆర్ ఈక్వేషన్స్. ఏం ఈక్వేషన్స్ అని అడుగుతుంది వాటిని. సో ఇవన్నీ కూడా మనము ఏం చేయాలి? కండిషన్స్ని అప్లై చేయాలి. a1/a2, b1/b2, c1/c2. ఓకేనా? సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. a1/a2 అంటే ఎంత? a1 అంటే ఎంతనైనా 1, a2 అంటే ఎంత? 2, b1/b2 1/2, c1/c2 దట్ ఈక్వల్స్ టు 1/, ఈ -2 ఇటు వస్తే ఏమవుతుంది? +2 అవుతుంది. 2 బోత్ ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఏంటిది? అది కన్సిస్టెంట్ అయినా ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఓకే. ఇన్కన్సిస్టెంట్ అంటే వాటి ఇన్కన్సిస్టెంట్ మీన్స్ దే హ్యావ్ నో సొల్యూషన్. కన్సిస్టెంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 1 సొల్యూషన్ ఉండేది ఉంటుంది, ఒకటి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉండేది ఉంటుంది. మరి ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ తాకాయి. కన్సిస్టెంట్ ఆపోజిట్ ఇన్కన్సిస్టెంట్ అని గుర్తుపెట్టు. సో ద 2 లైన్స్ 2x plus 3y is equal to 7 and 8x plus 12y is equal to 1 are ఏం లైన్స్ అని అడుగుతుంది అక్కడ. సో ఏం లైన్స్ మరి? వాటిని మనం కూడా ఒకసారి కండిషన్ అప్లై చేద్దాం. a1/a2 వాట్ ఈస్ ద a1? 2, a2 అంటే 8, b1/b2 3/12, c1/c2 -7 అనుకుందాం. ఇక్కడ -1 అవుతుంది. 2 1 జా 2 4 జా అంటే 1/4, 3 1 జా 3 4 1/4, ఇది 7. ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ c1/c2. ఇది ఏ కండిషన్లో వస్తుంది మీకు? ఏ కండిషన్లో వస్తే ప్యారలలా, ఇంటర్సెక్టింగా అండ్ పర్పెండిక్యులరా అని అడుగుతుంది. సో ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే ప్యారలల్ కండిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. If x is equal to 4 and y is equal to -1 is one of the solutions. సో ఇక్కడ k వాల్యూ కనుక్కోమన్నాడు. సింపుల్ క్వశ్చన్ కదా. x దగ్గర 4 పెట్టండి, y దగ్గర -1 పెట్టండి. ఏమవుతుంది? 2 of 4 minus y of అంటే -1 is equal to k. 2 4 జా 8 minus into minus plus is equal to k. K is equal to 9. So 9 is the right answer. Coordinates of the origin means x-axis y-axis ఎక్కడ where meets 0, 0. So 0, 0 is called origin. Identify the equation representing a straight line. Straight line అంటే మనకు ax plus by plus c is equal to లీనియర్ ఈక్వేషన్ అయి ఉండాలి కదా. సో లీనియర్ ఈక్వేషన్లో అంటే డిగ్రీ 1 ఉండాలి. అది ఒకటి కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నిటికి 2లు కనపడుతున్నాయి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ x is equal to 1 and y is equal to 1/2 then x minus y. సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus 1/2. సో ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 1 జా 2 minus 1/2 డినామినేటర్ 1/2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ద పాయింట్ -3, -8 ఈజ్ ఇన్ విచ్ క్వాడ్రెంట్. ఇందాక క్వాడ్రెంట్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది, మళ్ళీ ఒకసారి చూడండి. సో XY ఇది X యాక్సిస్, Y యాక్సిస్, ఇది Q1 క్వాడ్రెంట్, Q2 క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4. సో రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, అప్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ డౌన్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏమడిగిండు, రెండు నెగిటివ్స్, బోత్ ఆర్ నెగిటివ్స్ ఉన్నది ఏంటిది ఇక్కడ -, Q3. Q3 is the right answer. Next question, the age of a son is 1/3 of age is father. సో ఇక్కడ మనకి ఇందాక క్వశ్చన్ కూడా ఇట్లాంటిదే ఒకటి వచ్చింది, ఒకసారి చూడండి. చెప్పాలి వీరే ఆన్సర్. ఇందాక చెప్పినాం కదా, ఫాదర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే సన్ ఏజ్ ఏమవుతుంది x/3. దెన్ ద ఏజ్ ఆఫ్ ద సన్ ఆఫ్టర్ 10 years, x/3కి 10 కలపండి అంతే, x/3కి 10 కలపండి అంతే, సింపుల్ క్వశ్చన్ కదా. ద ఈక్వేషన్ 2x + 3y = 7 అండ్ 7x - 4y = 1. సో దెన్ ద వాల్యూ ఆఫ్ a1/a2 అంతే, సింపుల్ క్వశ్చన్. a1 అంటే 2, a2 అంటే 7, ఆన్సర్ ఈజ్ 2/7. రేషియోస్ కనుక్కోవడం అంతే. ద పాయింట్ విచ్ క్వాడ్రెంట్, ప్లస్ మైనస్ ఉండే క్వాడ్రెంట్ ఏంటిది నాన్న, ఇందాక మళ్ళీ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్లస్ ప్లస్, ఇది ప్లస్ ప్లస్, ఇది మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ మైనస్, ప్లస్ మైనస్. సో ఇది ఏ క్వాడ్రెంట్, ప్లస్ మైనస్ ఉండేది, 4th quadrant. If x minus y is equal to 0 and 2x minus y is equal to 2, then y is equal to అడిగింది. ఇక్కడ x minus y is equal to అన్నప్పుడు x is equal to y అవుతుంది. సో ఇక్కడ ఇలా సబ్స్టిట్యూట్ చేయండి అన్న, 2 of y minus y is equal to 2. 2y minus y is equal to 2, y is equal to 2 అవుతుంది ఆన్సర్, y is equal to 2. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్డర్డ్ పేర్ సాటిస్ఫై ద ఈక్వేషన్స్. సో ఇక్కడ ఏవి సాటిస్ఫై అవుతుంది అంటే మనం ఇక్కడ ఆప్షన్స్ను వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 3 3 జా 2 5 జా 9 - 10 = 19 అనుకుందాం, ఇది కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 3 1 జా 3 -5 -19, ఇది కూడా కాదు, 0 కాదు. తర్వాత -2 -6 -(-) అంటే 25 -19, ఇగో ఇది కరెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కసారి చూడండి. -2, -5 ఈ రెండు బోత్ వాల్యూస్ని తీసుకొచ్చి x దగ్గర y దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 రావాలి. ఓకేనా. The larger of two supplementary angles exceeds the smaller is 38 degrees. సో ఇక్కడ 38 degrees ఫైండ్ దెమ్ అని అన్నాడు. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, ఫైండ్ దెమ్. The larger of two supplementary, supplementary means sum of two angles is equal to the larger of two supplementary angles exceeds the smaller by 38 degrees. ఫైండ్ దెమ్ అన్నాడు. సో ఇక్కడ మనము రెండింటిని ఒకటి x + y = 180 అనుకుందాము. ఎక్సిడ్స్ ద స్మాలర్ బై అంటే స్మాలర్ యాంగిల్ అంటే 38 ఎక్కువనంట, బిగ్గర్ యాంగిల్ స్మాలర్ యాంగిల్ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ x = y + 38 అనుకుందాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y + 38 దగ్గర y + 38 + y = 180. ఈ 38 ఇటు పోతే ఏమవుతుంది, 2y = 180 - 38. 38 అంటే ఎంత, 2 7 40 142, 2y = 142, 2y y ఏమవుతుంది 142/2 71 అవుతుంది. 71
71కి ఎంత నెంబర్ని కలిపితే 108 వస్తుంది, 180 వస్తుంది. అదొక్కసారి చూసుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Simple question. X plus 2y is equal to -4, 3x minus y plus 7 is equal to 0, then C1 by C2. C1 by C2 అంటే ఇక్కడ x plus 2y, ఈ -4 ఇటు వస్తే +4 is equal to 0, 3x minus y plus 7 is equal to 0. స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకున్నాం. ఇప్పుడు C1 by C2 అంటే ఇది A1, B1, C1, A2, B2, C2. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ C1, C2? 4 by 7. The right answer. The solution of the system of equations. సో ఇది కూడా ట్రయల్ అండ్ ఎర్రర్లో చేయండి. ఓకేనా? 1/2 x దగ్గర 1/2, 1/4, 1/y is equal to అంటే సో 1/1/2 ప్లస్ 1/1/2 is equal to 4 వస్తుంది. చూద్దాం. ఈ 2 ఇటు వస్తుంది కదా, 2 + 2 4. మేబీ ఇది కరెక్ట్ వచ్చేటట్టుంది. చూడండి ఒక్కసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x if y is equal to 3/4x and 5x plus 8y is equal to 33. వాల్యూ ఆఫ్ x కనుక్కోమంటున్నానా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండినా, y is equal to 3/4x ఇచ్చిండు అండ్ 5x plus 8y, 5x plus 8y is equal to 33. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y is equal to 3/4xని సబ్స్టిట్యూట్ చేయండి. 5x 8 of 3/4x is equal to 33. 4 2 8. 5x plus 6x is equal to 33. 5x plus 6x ఏమవుతుంది? 11x is equal to 33. సో x is equal to ఏమవుతుంది? 33/11. 11 3 33. X is equal to 3. That second option is the right answer. So next, the value of x and y are y in సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ ఆప్షన్స్ను వెరిఫై మెథడ్లో చేయాలి. ఇక్కడ వెరిఫై మెథడ్ అంటే మనకు ఈ 3ని -2ని సబ్స్టిట్యూట్ చేస్తే చూద్దాం. బోత్ ఈక్వేషన్స్లో సాటిస్ఫై చేద్దాం. 54 3 3 4 12, 3 7 62 ప్లస్ ఇది ఎంత అయితే 2 6 12, 2 4 8 -82 is equal to 246 వస్తుందా? రాదు. కాబట్టి ఇది రాంగ్. 3 2 పెట్టండి. 54 3 162, 42 6 92 is equal to 246 వస్తుందా? రాదు. సో 2 3 పెట్టండి. 54 2 2 4 8, 2 5 10, 46 3 3 6 18, 3 4 12 13. చూడండి ఇది వస్తుందా? 246 వచ్చేటట్టుంది ఈ ఆప్షన్. ఏది 2 3 పెడితే వచ్చింది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. పారలల్ లైన్స్ డిఫర్ ఓన్లీ ఏ. ఏంటి పారలల్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి? parallel lines. So లైనా, సర్కిలా, కాన్స్టాంటా, నానా? సర్కిల్కి డిఫరెంట్గా ఉంటాయా, లైన్కి డిఫరెంట్గా ఉంటాయా, కాన్స్టాంట్కి డిఫరెంట్గా ఉంటాయా? ఓకేనా? సర్కిల్కి కదా ఆన్సర్ ఈజ్ సర్కిల్. Condition for parallel lines. What is the condition for parallel lines? A1 by A2 is equal to B1 by B2 not equal to C1 by C2. Okay na? In 2x plus 4y is equal to 10. If x is equal to 1, then y is equal to x is equal to 1 illa substitute cheyandi. 2 of 1 plus 4y is equal to 10. ఈ 2 ఇటు పోతే ఏమవుతుంది? 4y is equal to 10 minus 2. 4y is equal to 8. y is equal to 8/4 అంటే 2 వస్తుంది. సెకండ్ ఆప్షన్ is the right answer. Solution to 2x minus y minus 4 is equal to 0 and x plus y plus 1 is equal to 0 is.
ట్రయల్ పెట్టండి. 3 2 జా 6 మైనస్ 0 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 2 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఇది రాంగ్. 2 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది. మైనస్ 4 రాంగ్. 3 మైనస్ 4 అంటే రాంగ్. 2 2 జా 4 మైనస్ 1 మైనస్ 4 రాంగ్. 1 కామా మైనస్ 2 2 మైనస్ ప్లస్ 2 అవుతుంది మైనస్ 4. సో దిస్ ఈజ్ ద రైట్. 2 ప్లస్ 2 4 4 మైనస్ 4 0 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్? సో ఏది సొల్యూషన్ కాదు అంటున్నానా? ఏది సొల్యూషన్ కాదు అంటే మళ్ళీ మనం ఇక్కడ వెరిఫై చేయాలి. 2 ఆఫ్ 1 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఇది సొల్యూషన్ అవుతుంది. ఎస్ అవుతుంది. ఇది నాట్ అడిగిండు. సో 2 మైనస్ 2 అంటే 4 మైనస్ 4 ప్లస్ 3 3 జా 9 ఇది కూడా అవుతుంది. సో 2 1 జా 2 ప్లస్ 7 3 జా 21 ఈజ్ ఈక్వల్ టు 5 22 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఇది కాదు, సొల్యూషన్ కాదు. ఇది కూడా అవుతుంది. ఓకేనా? కాబట్టి మనల్ని కానిది అడిగింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కూడా మనము వెరిఫై చేయాలి. వెరిఫై చేసి చేయండి. నెక్స్ట్, ఇఫ్ 120/x ప్లస్ 12/x ఈజ్ ఈక్వల్ టు 11 దెన్ ఫైండ్ ద x వాల్యూ. సో హౌ టు ఫైండ్ x వాల్యూ? సో ఇక్కడ 120 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 120 ప్లస్ 12/x ఈజ్ ఈక్వల్ టు 11. ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్. 132 ఈజ్ ఈక్వల్ టు 11x. x ఈజ్ ఈక్వల్ టు వాట్? 132/11. 11 1 జా 11 2 జా ఆన్సర్ ఈజ్ 12. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 10/3 దెన్ ద నంబర్ ఈజ్. సో ఇక్కడ చూడండి నాన్న, సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ ఒక నంబర్ ఏమనుకోండి ఎక్స్ అనుకోండి, దాని రెసిప్రోకల్ ఏమవుతుంది 1/x అవుతుంది కదా. రెసిప్రోకల్ మీన్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సమ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు 1 దెన్ ద నంబర్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది 10/3. అప్పుడు ఆ నంబర్ అడిగింది నాన్న. ఒక నంబర్ని దాని యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్ము ఇజ్ ఈక్వల్ టు 10/3. సో ఫైండ్ ద నంబర్. సో ఇక్కడ మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చుతాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10/3. సో ఈ 3 ఇటు వస్తే ఏమవుతుంది 3x స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇది వేస్తే 10x. మళ్ళీ మనం కరెక్ట్ స్టాండర్డ్ ఫామ్లో రాస్తే 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సింప్లిఫై చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. మరి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, హౌ టు ఫైండ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇక్కడ మీకు మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. చూడండి, వాట్ ఈస్ ద ఈక్వేషన్? 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఒకసారి మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ మెథడ్ చూడండి. 3 3 ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టాంట్ తీసుకున్నాను. ఫస్ట్ 9 వస్తుంది. 9ని ప్రోడక్ట్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 3 3 జా 9, 1 9 జా 9, 3 3 జా 9. కానీ ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది? నెగిటివ్ ఉంది, -10 ఉంది. యాడ్ చేస్తే -10 రావాలి. కాబట్టి బోత్ నెగిటివ్ తీసుకుంటే ఇది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే -1 -9 ఏమవుతుంది? -10 అవుతుంది. కాబట్టి వి టేక్ దీస్ నంబర్స్. సో 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 10x మైనస్ 9x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3x స్క్వేర్ మైనస్ ఎక్స్లో కామన్ ఫ్యాక్టర్ ఎక్స్ అనుకుంటే 3x మైనస్ 1 వస్తుంది. మరి ఇక్కడ ఏం కామన్ తీయాలి? ఇక్కడ పాజిటివ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్స్ అనుకోండి. మైనస్ కామన్ తీస్తే 3 కూడా కామన్ వస్తుంది. ఇక్కడ 3 3 జా 9 కాబట్టి 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3x మైనస్ 1 ఆఫ్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 3x minus 1 is equal to 0. 3x is equal to 1.
x is equal to 1/3. x is equal to 1/3 అయితే రెసిప్రోకల్ ఏమవుతుంది 3 అవుతుంది. ఇంకో వాల్యూ ఏంటిది x - 3 is equal to 0 కదా, x is equal to 3. సో ఆన్సర్ ఏంటిది x is equal to 3 or 1/3 ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి ఏదైనా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఆప్షన్ ఓన్లీ 3 కనబడుతుంది కాబట్టి 3 తీసుకోవాలి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 4x + 3y = 24 if x is equal to 0 then y. x is equal to 0 ని ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. 4 of 0 + 3y = 24. సో 3y ఇది 0 అవుతుంది కదా, 0 + 3y = 24. y is equal to 24/3. that equals to 8. 8 is the correct option. Eliminate p from the equation. అంటే pని తొలగించమంటుందా? pని తొలగిస్తే ఏమవుతుంది, 2p - 3q = 1. -3q ఇటు పోతే ఏమవుతుంది +3q. 1 + 3q. ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది p = 1 + 3q/2 అవుతుంది. సో ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్? సెకండ్ ఆప్షన్ కరెక్ట్. For what value of k will be the system of equations have unique solution? మళ్ళీ యూనిక్ సొల్యూషన్ అడిగినాను. యూనిక్ సొల్యూషన్ కండిషన్స్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. a1/a2 ≠ b1/b2 కదా, నాట్ ఈక్వల్ కండిషన్లో a1/a2 ≠ b1/b2. a1 అంటే ఎంత 1, a2 అంటే ఎంత 3, నాట్ ఈక్వల్. b1 ఎంత 2/k. సో k ఇటు వస్తుంది, k is equal to not equal to 6. 2 3 2 6. So first option is the right answer. For what value of k will be the system of equation? No solution. No solution అంటే అవి ఏంటి నాన్న? ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు కండిషన్ ఏంటిది? a1/a2 = b1/b2 not equal to c1/c2. a1/a2 అంటే ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్ కదా, a2 అంటే 3, b1 అంటే y కోఎఫిషియంట్ 2, ఇది k. ఇక్కడ వరకు ఎనఫ్ సరిపోతుంది మనకు. k × 1 k, 2 3 6, k is equal to 6 is the right answer. ఓకేనా. హాయ్, హలో, వెల్కమ్ టు ద మ్యాథ్స్ క్లాస్. 10th class mathematics, pair of linear equation in 2 variables. So next question, if x is equal to a, y is equal to b is a solution of the pair of equations x - y is equal to 2 and cx + y is equal to 4, then a, b is equal to what? సో ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ను మనం ఇక్కడ చెక్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ -1 మైనస్ y అంటే -1 మళ్ళీ. సో దట్ ఈక్వల్స్ టు -1 + 1 is equal to 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 రావాలి. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. 1 - 3 ఇది x ఇది y కాబట్టి -2, ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో 3, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 1 is equal to ఏమొస్తుంది 2 వస్తుంది. ఎగ్జాక్ట్గా సరిపోయింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. a, b is equal to 3, 1 అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ AD నాట్ ఈక్వల్ టు BC దెన్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ AX + BY is equal to P, CX + DY is equal to Q హ్యాస్ డాష్ సొల్యూషన్. ఇక్కడ మనకు AD నాట్ ఈక్వల్ టు BC అని ఇచ్చాడు. సో మరి వాట్ ఆర్ ద ABCD అంటే ఇక్కడ A అంటే A1 అంటే A1, ఇది B1, సో A2 B2, వీటికి రిలేషన్ ఏముందో ఒకసారి చూద్దాము. సో దీన్ని A1/A2 అంటే A/C. సో ఇక్కడని Cని ట్రాన్స్పోజ్ చేస్తే నాట్ ఈక్వల్ టు B/D. అంటే కండిషన్ ఏంటిదంటే ఇక్కడ A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. సో ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది మనకు? లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. వన్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఈ కండిషన్ వస్తుంది. కాబట్టి ఇది ఏదైతుంది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కండిషన్ మనకు అన్నీ తెలిసి ఉంటే పర్ఫెక్ట్గా వేయచ్చు. ద వాల్యూస్ ఆఫ్ k ఫర్ విచ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్.
3x minus 2y minus 7 is equal to 0 and 6x plus ky plus 11 is equal to 0 has unique solution. సో ఇక్కడ యూనిక్ సొల్యూషన్ అనే కండిషన్ మనకు తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ ద యూనిక్ సొల్యూషన్? a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. సో a1 అంటే ఏంటిది? ఇది a1, ఇది b1. సో a2 b2. సో సబ్స్టిట్యూట్ చేస్తే 3/6 ఈజ్ ఈక్వల్ టు b1 ఎంత ఉంది నాన్న? -2/k. 3 1s 3 2s. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k ఇంటూ 1 k అవుతుంది. k ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ కదా, k నాట్ ఈక్వల్ టు క్రాస్ -4. అంటే ఇక్కడ k నాట్ ఈక్వల్ టు -4 తప్ప మిగతా ఏ వాల్యూకైనా కూడా అవి సొల్యూషన్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఆల్ రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ -4 ఇది కాదు. సో ఆల్ రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ -4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సాల్వ్ 99x + 101 ఈజ్ ఈక్వల్ టు 499. సో ఇక్కడ కూడా మనము ఇవి వేరియబుల్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇది రెండు సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివే వస్తుంది కాబట్టి ఇది కాదు. సో ఇది కూడా బిగ్ వాల్యూ మనకు 499 ఉంది కాబట్టి కొంచెం ఆలోచించండి. ఇది ట్రై చేద్దాము. 99 × 1 99 ప్లస్ 404 వస్తుంది. 404 అంటే మనకు యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇది రాంగ్, ఎక్స్ట్రా వస్తుంది 503. ఇక్కడ 499 రావాలి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. 4 to 3, 2 సబ్స్టిట్యూట్ చేయండి. 3 9s 27, 3 9s 27, 297, 202 అవుతుందా? 2 1s 2, 202. సో ఏమవుతుంది నెక్స్ట్? ఇది కరెక్ట్ వస్తుంది మీకు. అబ్జర్వ్ చేయండి, 3, 2 అనేది కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సాల్వ్ 2x minus y is equal to 2 and x plus 3y is equal to 15. సో ఇక్కడ కూడా సాల్వ్ చేసే కంటే ట్రయల్ అండ్ ఎర్రర్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏది కరెక్ట్ వస్తుంది? 2 3s 6 -4, 6 - 4 is equal to 2. అట్లే ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మీరు. 3 + 4 3s 12. అంటే ఈ రెండు కరెక్ట్. ఫస్ట్ ఆప్షనే మనకు సూటబుల్ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పోవాల్సిన అవసరం లేదు. 3, 4 ఈజ్ ఎ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ kx - 4y is equal to 3 and 6x - 12 is equal to 12y is equal to 9 has a infinite number of solutions. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు. మరి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ దేనికి ఉంటాయి చెప్పండి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటే అన్ని ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు, ఆల్ రేషియోస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు. అంటే a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. సో ఇక్కడ మనము a1 b1 c1 కోఎఫిషియంట్లు ఐడెంటిఫై చేయాలి. a1 b1 c1, a2 b2 c2. సో a1 అంటే k, a2 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే ఎంత? -4, b2 అంటే ఎంత? -12. సో ఇక్కడనే మనకి రెండింటితోటి మనం వాల్యూ తీసుకోవచ్చు. కాకపోతే అన్ని c1 అంటే 3 ఇక్కడ తీసుకొస్తే -3 అవుతుంది కాబట్టి -3 ఇటు వస్తే -9. సో 3/9. సో ఇప్పుడు మనకు k వాల్యూ కావాలి కాబట్టి ఈ రిలేషన్ ఏది తీసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ 4 1s 4 3s. సో k/6 is equal to 1/3. 3 2s అవుతుంది, క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు k is equal to ఏమవుతుంది? 2 అవుతుంది. k is equal to 2 ఉందా ఇక్కడ? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సాల్వ్ 141x + 93y is equal to 189 and 93x + 141 is equal to 45. ఇక్కడ ఆప్షన్స్ మనకి ఇచ్చిండు కాబట్టి వెరిఫై చేద్దాం. సో వెరిఫై చేస్తే 0 × 141 0 అవుతుంది. 93 7 3s 27 వస్తుంది కాబట్టి ఇక్కడ 1s డిజిట్లో మనకు సూటేబుల్ అవుతలేదు. 141 - 93 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. 141 × 1 141. నెక్స్ట్ ఇది
2 3 జా 6 2 9 జా ఇక్కడ 7 వస్తుంది కాబట్టి ఇక్కడ 9 ఉంది కాబట్టి సారీ ఇది కాదు. ఇక్కడ 2, -1 తీసుకోండి నాన్న. 2, -1 తీసుకుంటే 141 2 2 1 జా 2 2 4 జా 8 2 1 జా -93 అంటే ఇది ఇక్కడ ఒక్కసారి చూడండి వస్తుంది 9 8 1 189 కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 2, -1 ఈజ్ ద సొల్యూషన్. ఇటువంటి దాంట్లో మనం ఈక్వేషన్స్ ఎలిమినేషన్ మెథడ్ చేస్తే లాంగ్ టైం పడుతుంది కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్లో ఏ వాల్యూస్ షూటేబుల్ అవుతాయి LHS RHS వస్తుందో చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ x = 3 అండ్ y = 4 గ్రాఫికల్లీ రిప్రజెంట్ లైన్స్ విచ్. సో x = 3 y = 4. ఇక్కడ ఏమడుగుతుండు చెప్పండి. ఇంటర్సెక్టెడ్ 3, 4. ఇక్కడ 1 సొల్యూషన్ గ్రాఫికల్లీ రిప్రజెంట్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకున్నారా? ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ x = 3 y = 4 గ్రాఫికల్లీ రిప్రజెంట్ లైన్స్. సో ఇంటర్సెక్టెడ్ 3, 4, ఇంటర్సెక్టెడ్ 1, 4, ఇంటర్సెక్ట్ 1, 9, 3, 1. సో ఇంటర్సెక్టెడ్ 3, 4. ఓకేనా. The pair of equations -3x + 4y = 7 and 9/2x - 6y + 21/2 = 0 has dash solutions. మనకు సొల్యూషన్స్ ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో తెలవాలంటే మనము రేషియోస్ కోఎఫిషియంట్ రేషియోస్ కనుక్కోవాలి. a1/a2 ఎంత, b1/b2, c1/c2 వీటిని బట్టే మనము చెప్తాం. మరి a1 అంటే -3, a2 b1 అంటే 4, c1 అంటే -7 అవుతుంది. ఇది ఇక్కడ తీసుకొస్తే a2 b2 c2. సో a1 అంటే ఎంత ఉంది -3/9/2. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతాయి -6/9. 3 2 జా 3 3 జా -2/3 వచ్చింది. అంటే దీని ఆన్సర్. b1/b2 ఎంత వస్తుంది చూడండి 4/-6. 2 2 జా 2 3 జా అంటే దిస్ ఈజ్ ఆల్సో -2/3. మరి c1/c2 ఎంత వస్తుందో చూద్దాం -7/21/2. సో ఈ 2 ఎక్కడికి పోతుంది నాన్న పైకి 2 7 2 జా 7 3 జా ఆల్ ఆర్ ఈక్వల్ వస్తున్నాయి నాన్న. ఆల్ ఆర్ ఈక్వల్ వస్తే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆల్ రేషియోస్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ kx + 14y + 8 = 0 అండ్ 3x + 7y = 0 హ్యాస్ యూనిక్ సొల్యూషన్. దెన్ యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఏంటిది కండిషను a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. మరి నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు నాట్ ఈక్వల్ కండిషన్ వచ్చేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. మరి ఏది కరెక్ట్ అవుతుంది చూద్దాం ఒక్కసారి. ఇది a1 b1 c1, a2 b2 c2. సో వాట్ ఈస్ ద కండిషన్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కదా. సో వాట్ ఈస్ ద a1 వాల్యూ k, a2 వాల్యూ ఎంత 3, నాట్ ఈక్వల్ టు b1 ఎంత b1 = 14/7 7 2 జా. సో ఈ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఎక్కడికి పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది కాబట్టి 2 3 జా 6, k నాట్ ఈక్వల్ టు 6. దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. Hi everyone, welcome to the maths class 10th class pair of linear equation in 2 variables. సో మనము పాలిసెట్లో భాగంగా 440 క్వశ్చన్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 441 క్వశ్చన్. సో ఈ చాప్టర్ నేమ్ ఏంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ మనకు ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్
to the pair of equations 11x minus 7y is equal to 6, 4x plus 9y is equal to 8. సో ఇక్కడ ఏంటిది వాట్ అబౌట్ కండిషన్ ఆఫ్ సొల్యూషన్స్ అని అడిగితే అప్పుడు మనం ఏం చెక్ చేయాలి, a1/a2 రేషియోస్ కోఎఫిషియంట్ రేషియోస్ చెక్ చేయాలి. చెక్ చేసే ముందు వాటిని కరెక్ట్ ప్రాపర్ వేలో రాసుకోవాలి. 11x minus 7y ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇటు వస్తే -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. 4x plus 9y minus 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కోఎఫిషియంట్స్ రాసుకుందాం నాన్న. a1 b1 c1. తర్వాత నెక్స్ట్ a2 b2 c2. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ a1? 11. b1 అంటే -7, c1 అంటే -6, a2 అంటే 4, b2 అంటే 9, c2 అంటే -8. సో ఇక్కడ మనకు రెండు కండిషన్స్ a1/a2 b1/b2 c1/c2 అంటే 11/4 నాట్ ఈక్వల్ టు -7/9 వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ రెండు బోత్ ఆర్ a1/a2 నాట్ ఈక్వల్ టు ఇక్కడ రాగానే మనము కండిషన్ ప్రకారం నేర్చుకున్నాం కదా, ఈ కండిషన్ వచ్చినట్లయితే అది యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఇక్కడ కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి కూడా మనం ఏం కనుక్కోవాలి, రేషియోస్ ఆఫ్ కోఎఫిషియంట్స్. ఇక్కడే రాస్తున్న a1 b1 c1, ఇది a2 b2 c2. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూద్దాం. a1/a2 b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఈజ్ ఈక్వల్ టు వాట్? a1/a2 అంటే 6/12 దట్ ఈక్వల్స్ టు 1/2. b1 minus 7/14 that equals to -1/2. -14. This is also -14. ఓకే, ఇక్కడ మనం చూస్తలేము. సో -2 అంటే దట్ ఈక్వల్స్ టు 1/2. c1 మీన్స్ 8. సో ఇక్కడ అన్నీ ఈక్వల్గా వస్తున్నాయి చూడండి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఆల్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఉంటాయి లైన్స్? డిపెండెంట్ లైన్స్. ఓకేనా? సో ఈ విధంగా ఉంటే దానికి ఏంటి సొల్యూషన్స్? ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ సో హ్యాస్ హౌ మెనీ సొల్యూషన్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ కూడా మనం a1 b1 c1 a2 b2 c2. b2 అంటే -1 అనుకోండి. సో ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నాం అనుకోండి, మనము డిసైడ్ చేయొచ్చు. a1/a2 అంటే 4/2 దట్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ -2/-1 దట్ ఈక్వల్స్ టు ఆల్సో 2. 6/8 దట్ ఈక్వల్స్ టు 2 3 2 4. ఈ రెండు రేషియోస్ ఈక్వల్గా వచ్చినాయి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది కాబట్టి ఇదేం సొల్యూషన్స్ ఉంటాయి? దే హ్యావ్ నో సొల్యూషన్స్. ఓకేనా? అంటే ప్యారలల్ లైన్స్ అన్నట్టు. ఈ కండిషన్ వస్తే అది ప్యారలల్ లైన్స్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై లైన్స్ ఇచ్చిన్నాను a1. జాగ్రత్తగా స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చూడాలి. ఎక్స్ కోఎఫిషియంట్ a1, y కోఎఫిషియంట్ b1, కాన్స్టాంట్ c1. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ముందు ఇది వెనక ఇచ్చాడు. 10x ప్లస్ 6y మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో మీరు a2 అని పెట్టుకున్నానా, ఇది a2 b2 c2. ఇప్పుడు a1/a2 అంటే 5/10 ఈజ్ ఈక్వల్ టు 1/2. b1/b2 అంటే 3/6 అవుతుంది, 1/2. సో c1/c2 అంటే -7/-14. ఆల్ ఆర్ ఈక్వల్ వస్తున్నాయి. ఆల్ రేషియోస్ ఆర్ ఈక్వల్ 1/2 1/2 1/2. సో దేర్ ఫోర్ ఏమని రాయొచ్చు? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఆల్ ఆర్ ఈక్వల్ ఎప్పుడు వస్తాయి మరి? కోఇన్సిడెంట్ లైన్స్. సో ఈ విధంగా అన్ని రేషియోస్ మనకి ఈక్వల్గా ఈ విధంగా వస్తాయి. అంటే ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్. ఇవి ఏంటంటే ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అన్నట్టు. ద లైన్స్ ఆర్ మళ్ళీ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుండు. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో అది మొత్తం
ఈ టాపిక్ మీదనే ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా మీరు చెక్ చేయడం రావాలి మీకు. సో A1 ఈజ్ ఈక్వల్ టు 3 నాన్న. ఇక్కడ A1, ఇది B1, C1, A2, B2, C2 కోఎఫిషియన్స్ కాన్స్టెంట్ టర్మ్స్. A1/A2 అంటే 3/-6, B1/B2 అంటే 8/-16, C1/C2 అంటే -13/23. సో ఇక్కడ అన్నీ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా, అన్నీ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మరి డిఫరెంట్గా కనిపించినప్పుడు మనకు 5 ఏమవుతుంది, ఇవి ఏ లైన్స్ అవుతున్నాయి ఇక్కడ, మైనస్. సో ఇక్కడ మనము 3 1s 3 2s అంటే -1/2 వస్తుంది. ఇక్కడ 8 1s 8 2s -1/2. ఈ రెండు ఈక్వల్గా వస్తున్నాయి, థర్డ్ది నాట్ ఈక్వల్ వస్తుంది కాబట్టి అవి ఏం లైన్స్ అవుతాయి, రెండు ఈక్వల్ వచ్చి థర్డ్ది నాట్ ఈక్వల్ వస్తే ప్యారలల్ లైన్స్ అవుతాయి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ఆర్. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి A1 A2, B1 B2, C1 C2. సో A1 అంటే ఎంత, 5/10, దట్ ఈక్వల్స్ 1/2. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 వాట్, 7/3. సో ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చినాయి నాన్న. ఫస్ట్ చూడగానే రెండు నాట్ ఈక్వల్ వస్తే A1/A2 నాట్ ఈక్వల్ B1/B2 వస్తే అవి యూనిక్ సొల్యూషన్ అని గుర్తుపెట్టేసుకోండి. యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఈ కండిషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ అంటే వన్ సొల్యూషన్. ఓకేనా. సో ఇక్కడ A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2, A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందని చెప్పిన ఇందాక, యూనిక్ సొల్యూషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి ఏమవుతుంది, కన్సిస్టెంట్ అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రెండు ఈక్వల్ అయితే థర్డ్ది ఈక్వల్ నాట్ ఈక్వల్ అయితే అవి ఏంటి, ప్యారలల్ కదా, ప్యారలల్ అని చెప్పుకున్నాం. మరి ప్యారలల్ అంటే ఏంటిది, నాట్ కన్సిస్టెంట్. ఓకేనా. సొల్యూషన్ ఉంటేనే కన్సిస్టెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి 3 కండిషన్స్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు, 3 కండిషన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ దీనికి ఏమంటారు, ఇన్ఫైనైటీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 ఈక్వల్ ఉన్నప్పుడు మనకి ఏమంటాం, కోయిన్సైడ్స్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ in the chapter pair of linear equation in 2 variables. నెక్స్ట్ మనము వేరే అనదర్ చాప్టర్లో చూద్దాం. ఓకేనా. గుడ్ బై, బాయ్.